హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు సునీల్. ఈరోజు మీ అందరి ముందుకి మరొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు వీకెండ్ మేమైతే బయటికెళ్తున్నాము షాపింగ్‌కి. ఎక్కడికి ఏంటి అనేది చూస్తూ ఉండండి. షాపింగ్ అవుట్‌లెట్‌కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. ఈవినింగ్ 4:30 అలా అయింది టైము. ఇప్పుడు మేమైతే రెడీ అయిపోయాము. ఇంకొక 5-10 మినిట్స్‌లో ఇంట్లో నుంచి అయితే మేము బయలుదేరి వెళ్తున్నాము. చూస్తూ ఉండండి. మాతో పాటు మీరు కూడా ఇక్కడ మా రోస్లలో ఫ్యాషన్ అవుట్‌లెట్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. మళ్ళీ కలుస్తాను. ఇప్పుడు మేమైతే బస్ ఎక్కేసి ఫ్యాషన్ అవుట్‌లెట్‌కి అయితే బయలుదేరిపోయాము. చూస్తున్నారు కదా, దారిలో అయితే ఉన్నామన్నమాట. ఇప్పుడు బస్ దిగిన తర్వాత ఫ్యాషన్ అవుట్‌లెట్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ లైటింగ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఆల్మోస్ట్ 5:30 అయిపోయిందనమాట టైము ఈవినింగ్. ఇప్పుడు ఫ్యాషన్ అవుట్‌లెట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫ్యాషన్ అవుట్‌లెట్ బయటంతా కూడా ఇలా ఉందన్నమాట. లైటింగ్స్‌తో ఫుల్ జనాలు క్రౌడెడ్‌గా ఉంది వీకెండ్ అవ్వడం వల్ల. ఇప్పుడు లోపలికైతే వెళ్ళి లోపల కూడా చూద్దాము ఏమేమి షాపులు ఉన్నాయి, బ్రాండెడ్ షాప్స్ అవన్నీ అని. ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాను. లోపలికి వెళ్ళంగానే ఇక్కడ ఎంట్రన్స్లో ఒక బోర్డు అయితే ఉంది ఎల్ఈడిది. అక్కడ మా వాళ్ళు ఏమేమి షాప్స్ ఉన్నాయి, ఎలా వెళ్ళొచ్చు అనేది అక్కడ రూట్ మ్యాప్ అయితే చూస్తున్నారు. వాళ్ళు అక్కడ రూట్ మ్యాప్ అది చూసిన తర్వాత ఇప్పుడు మేమైతే షాపింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. ఇంతకీ మేము షాపింగ్కి ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా. మా మా వారిది బర్త్డే అలాగే మా మ్యారేజ్ డే కూడా వస్తున్నాయి. అందుకోసం షాపింగ్ చేద్దామని ఫ్యాషన్ అవుట్లెట్కి అయితే వచ్చాము. ఫ్యాషన్ అవుట్లెట్తో మామూలు నార్మల్ మాల్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఆఫర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అందుకని ఇక్కడికైతే వచ్చాము. ముందు లీ కూపర్లోకి అయితే వెళ్తున్నాము. అక్కడ లీ కూపర్లో ఆఫర్స్ అవి కూడా ఉన్నాయి. మీరు బయట బోర్డు చూస్తుంటే కనిపించుంటుంది. నాకైతే లీ కూపర్లో ఇక్కడ ఈ కోట్ అన్నది నచ్చింది. అందుకనే అక్కడ ట్రైల్ అది వేసుకొని చూస్తున్నాను. అక్కడ లీ కూపర్లో షాపింగ్ అది చేసుకున్న తర్వాత మాకు కావాల్సినవి అక్కడ తీసుకొని అప్పుడు ఇంకా మిగిలిన షాప్స్ అవి చూడ్డానికి అయితే వెళ్తున్నాము, కావాల్సినవన్నీ కొనుక్కోవడానికి. అలా 1 బై 1 ఒక షాప్ తర్వాత ఒక షాప్ అలా తిరుగుతూ ఉన్నామన్నమాట. లేవీస్ అలాగే డాగ్లెస్, గెస్, విచ్ అని అలా చాలా అన్ని బ్రాండెడ్ షాప్సే ఉన్నాయి. కాల్విన్ క్లైన్ అలాగా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి తిరుగుతూ ఉన్నామన్నమాట. ఇంకా అన్నీ నేను షాప్స్ రికార్డ్ చేయలేదు వీడియో అన్నది. పిల్లలు ఇంకా ఆకలిస్తుందంటే అక్కడే ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడ వెయిట్ చేస్తున్నాం. చాలా వెయిటింగ్ టైం ఉంది. కొంచెంసేపు వెయిట్ చేసిన తర్వాత మాకైతే ఫైనల్గా ఒక టేబుల్ అనేది దొరికిందనమాట. ఇప్పుడు అక్కడ కూర్చొని పిజ్జాలు అవి ఆర్డర్ చేస్తున్నాము. ఓన్లీ వెజిటేరియన్స్కి అక్కడ ఓన్లీ పిజ్జా మాత్రమే ఆప్షన్ ఉంది. మాకు ఓన్లీ మార్గరెట్టా పిజ్జానే అక్కడ ఉందన్నమాట. అందుకని మార్గరెట్టా పిజ్జానే ఆర్డర్ చేసాము. ఇక్కడ పిజ్జా అది కూడా తినడం అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మిగిలిన షాపింగ్ అంతా కంటిన్యూ చేసాము. పిజ్జా అయితే చాలా బాగుంది టేస్ట్, మాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు షాపింగ్ అంతా అయిపోయి ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఇంటికి. ఇక్కడ చూసారు కదా, ఇంకా పక్కన ఎంపిక్, స్మిక్, క్యారీఫోర్, క్యాస్టరమా అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా అప్పటికే నైట్ 8:30 అలా అయిపోయింది టైం. ఇంకా అవన్నీ తిరిగే ఓపిక కూడా లేదు. అందుకని ఇంకా ఆ షాప్స్ అన్నీ కూడా ఏం తిరగలేదు. ఓన్లీ ఈ బిల్డింగ్లో కనిపించిన షాప్స్ మాత్రమే మేము షాపింగ్ అది చేసామన్నమాట. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి తీసుకున్నాము, ఏమేమి షాప్ చేసామన్నది నేను వీడియో అన్నది తీసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, స్టార్ బక్స్ అది కూడా ఉంది పక్కన. నైట్ 8:30 అయిపోయింది. షాపింగ్ అంతా కూడా అయిపోయిందనమాట మాది చేసుకోవడం. కార్లు అవి కూడా చాలా తక్కువ ఉన్నాయి, సాయంత్రం అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు బస్ ఎక్కేసి మళ్ళీ మేమైతే ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా మాకు వీడియో తీసి తెచ్చినవన్నీ రికార్డ్ చేయడం అయితే అవ్వలేదు. అందుకని ఒక 2 డేస్ తర్వాత ఇవాళ నేను లీజర్గా టైం తీసుకొని ఇప్పుడు నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఏమేమి తీసుకొచ్చామో, ఏమేమి షాప్ చేసామో ఇప్పుడు నేనైతే చూపించబోతున్నాను. ముందైతే ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే కొనుక్కున్నాం అనమాట. ఇదంతా కూడా మా మ్యారేజ్ డే కోసమని షాపింగ్ అయితే చేశాను. ఇది వచ్చేసి గెస్ట్లో తీసుకున్నాను హ్యాండ్ బ్యాగ్ అనేది. ఇలా వచ్చాయి హ్యాండిల్స్, అలాగే ఇలాగ లాంగ్ పొడుగ్గా వేసుకోవడానికి కూడా స్లింగ్ బ్యాగ్ లాగా వేసుకోవడానికి కూడా బాగుందనమాట. నా దగ్గర ఈ కలర్ లేదు, అందుకని అది పింక్ కలర్లో ఉంది, ఇది తీసుకున్నాను. దానికి ఒక చిన్న పౌచ్ లాగా కూడా ఇచ్చారనమాట. చాలా క్యూట్గా చాలా బాగుంది. అందుకని ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. అలాగే ఇంకా విచన్ బ్రాండ్ నుంచి ఇంకొక హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను. ఇది తీసుకుని ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అయినట్టుంది. ఇది కూడా తీసుకున్నాను అనమాట, విచన్. ఇవి 2 హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా అలాగే మా మ్యారేజ్ డేకి కావాల్సిన బట్టలు అవన్నీ కూడా తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి లీ కూపర్ జీన్స్ ప్యాంట్ అయితే తీసుకున్నారు మా వారు. తన
మ్యారేజ్ డేకి. బర్త్డే మ్యారేజ్ డేకి ఒకటే రోజు డిఫరెన్స్ అనమాట. ఫస్ట్ బర్త్డే వస్తుంది, తర్వాత రోజు నెక్స్ట్ డేనే మ్యారేజ్ డే. ఈ షర్టు అయితే చాలా చాలా బాగుందన్నమాట. మెటీరియల్ అన్నది చాలా బాగా నచ్చింది నాకు, అందుకని తీసుకున్నాము. ఇది వచ్చి జారాలో తీసుకున్నాము. ఇది ఇక్కడ కాలర్ దగ్గర బౌలాగా వస్తుందన్నమాట. చాలా బాగుంది మెటీరియల్ అన్నది. ఎప్పుడు ఇలాంటి మోడల్ ట్రై చేయలేదు, అందుకని అది ఇలాంటి షర్ట్ అయితే తీసుకున్నాం అనమాట. చాలా చాలా బాగుంది. ఇది జారాలో తీసుకున్నాము. అలాగే లీ కూపర్లో నేను ఇంకొక కోట్ తీసుకున్నాను అనమాట, జాకెట్ లాంటిది చిన్నది. ఇది నాకు మా పెద్దమ్మాయికి ఇద్దరికి సరిపోయేలాగా చూసి తీసుకున్నాము ఈ కోట్ అన్నది లీ కూపర్లో. ఇప్పుడు మాకు ఈ టైంలో చాలా ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి, అందుకని మేము ఈసారి ఫ్యాక్టరీ అవుట్లెట్కి వెళ్ళి అక్కడే తీసుకున్నాము. ఇంకా ఫైనల్గా నా డ్రెస్ అనమాట. ఇది వచ్చేసి నేను రిజర్వ్లో తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బ్లాక్, పైన అంతా కూడా యోక్ పార్ట్ అంతా కూడా ఇలా వచ్చింది సింపుల్గా. లాంగ్ ఫ్రాక్ అనమాట. ఇలాగ ఫిల్స్ లాగా వచ్చి చాలా బాగుంది. వేసుకున్నప్పుడు ఇంకా మీకు పూర్తిగా చూడొచ్చు మీరు. ఇది లాంగ్ ఫ్రాక్ అంతా ఇలా వచ్చిందనమాట. మొత్తం అంతా కూడా చాలా చాలా బాగుంది. ఈసారి అంత గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్లో తీసుకున్నాము మా మ్యారేజ్ డేకి. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.